కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. శ్రీవారి ఆరాధనలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటన్నింటినీ సమగ్రంగా సశాస్త్రీయంగా ఓం ఛానల్ ప్రేక్షకులు అందించేదే ఈ వెంకట విజయం కార్యక్రమం. శ్రీవారి సేవలో 36 తరాలుగా పునీతమవుతున్న అర్చక కుటుంబ సభ్యులు శ్రీవారి ప్రధాన అర్చకులు డాక్టర్ ఏవి రమణ దీక్షితులు గారు ఈ కార్యక్రమంలో ప్రతి వారం మనకు ఆ విశేషాలన్నీ సప్రమాణంగా వివరిస్తారు. ఈ కార్యక్రమంలో 3 విభాగాలుంటాయి. మొదటి విభాగం ఆగమం. ఈ విభాగంలో శ్రీవారి ఆలయంలో పాటించే ఆగమ విశేషాలను డాక్టర్ రమణ దీక్షితులు గారు మనకు వివరిస్తారు. శ్రీ రమణ దీక్షితులు గారు మనకు పరిచయం అక్కర్లేని వ్యక్తి, కానీ మనకు తెలియని ఎన్నో విశేషాలు ఆ స్వామికి సంబంధించిన ఉంటాయి. వాటి గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమణ దీక్షితులు గారు. కార్యక్రమానికి ముందుగా మీకు స్వాగతం. చెప్పండి సార్, 36 తరాలుగా ఆ స్వామి సేవలో ఉన్నారు. ఈ మహదవకాశం మీ పూర్వీకుల నుంచి మీకు ఎలా లభించింది? సుమారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పటికి ముందు ఉన్న స్వామివారి దేవాలయం భూగతం కావడం వల్ల స్వామివారి యొక్క మూల విరాట్ విగ్రహం కూడా భూగతమైంది. అప్పుడు తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో వేణుగోపాల స్వామి అర్చకుడిగా ఉన్న గోపీనాథ అనే ఒక వైఖానస అర్చకుల వారికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతి భాగంలో ఒక తింత్రిణి వృక్షం మూలంలో నేను భూగతమై ఉన్నాను, నన్ను పైకి ఉద్ధరించి అక్కడే ప్రతిష్ఠ చేసి ఆరాధన జరిపించవలసింది అని అనుజ్ఞిస్తారు. అదే సమయంలో అదే ప్రాంతంలోని మరొక గ్రామంలో ఉన్న ఒక యాదవ భక్తుడికి కూడా స్వామివారు ఇలాగే అనుగ్రహిస్తే ఇద్దరు వారి వారి ఊర్ల నుంచి బయలుదేరి తిరుమల క్షేత్రం చేరుకొని అన్వేషించి ఆ తింత్రిణి వృక్షాన్ని కనుగొని అక్కడ ఆ వృక్ష మూలంలో భూగతమై ఉన్న స్వామివారిని నీలగోక్షీరంతో నల్లటి ఆవుల పాలతో అభిషేకించి మట్టి కరిగిపోగా పైకి వచ్చిన మూల విరాట్టును అదే ప్రదేశంలో వైఖానస ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ఆరాధనలు జరుపుతూ వచ్చారు. ఆ గోపీనాథుల వారి యొక్క వంశంలోనే స్వామివారి ఆరాధనలకు అర్చకులు జరుపుతూ వచ్చారు. ఆ వంశంలో వచ్చిన వాళ్ళమే ఈ రోజుకు మేము స్వామివారికి ఆరాధన చేస్తున్నాం. యాదవ భక్తుడి యొక్క వంశంలో వచ్చిన వారే ఈ రోజు కూడా సన్నది గొల్ల అనే ఉద్యోగంలో స్వామివారికి కైంకర్యం చేస్తూ వస్తున్నారు. సుమారు 1800 సంవత్సరాలుగా 36వ తరం నేను స్వామివారికి కైంకర్యం చేస్తున్నా. 37వ తరంగా మా పిల్లలు కూడా స్వామివారికి కైంకర్యం చేస్తున్నారు. మహావిష్ణువు ఆరాధన తప్ప మరే విధమైన వ్యాపకాలు లేని వైఖానస కుటుంబాల్లో పుట్టిన అర్చకులు ఈ రోజు వరకు కూడా స్వామివారి కైంకర్యంలో పునీతులవుతూ ఉన్నారు. ఓకే గురువుగారు, మరి మీ లౌకిక సాంప్రదాయిక విద్యాభ్యాసం గురించి తెలియచేయండి. లౌకికమైన విద్య ఈ లోకంలో జరుగుతున్న సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రీతిగానే నాకు అభ్యాసం జరిగింది. తిరుపతిలోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో 67లో బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జువాలజీ చేశాను. తర్వాత అదే డిపార్ట్మెంట్లో మాలిక్యులర్ బయాలజీలో రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సిస్టమ్స్ ఇన్ లివర్ అండ్ డ్రగ్ యాక్షన్
వీటి మీద పిహెచ్డి చేసి అమెరికాలోని ప్రముఖమైన విజ్ఞానవేత్తల యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేశాను. 1977లో పిహెచ్డి అవార్డు చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో. నేను 1974 నుంచి స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాను. 78లో మా తండ్రి గారు పరంపరించడం వల్ల శ్రీవారి కైంకర్యాన్ని నేరుగా చేయవలసిన అవసరం వచ్చింది. పిహెచ్డి చేసిన తర్వాత క్యాన్సర్ మీద వర్క్ చేయడానికి అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ వైఖానస అర్చకులు విదేశ ప్రయాణం చేయకూడదు కాబట్టి, ఒకవేళ చేస్తే స్వామివారిని గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని ఆరాధించుకునే అర్హత పోతుంది కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ని వద్దనుకొని స్వామివారి కైంకర్యానికి వచ్చాను. ఈ లౌకికమైన విద్య వల్ల, అది ఒక సైన్స్ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయడం వల్ల ప్రతి విషయాన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ క్షుణ్ణంగా పరిశీలించి అది నిజమా కాదా, నమ్మవచ్చా కాదా అని ఒక అధ్యయనం చేసి కానీ నమ్మకూడని విధంగా నాకు శిక్షణ జరిగింది. కాబట్టి ఆగమ సంబంధమైన విషయంలో కూడా ఒక గుడ్డి నమ్మకంతో కాకుండా ఏం చేస్తున్నామనేది అర్థం చేసుకొని స్వామివారి ఆరాధన చేసే ఒక మహద్భాగ్యం ఆ విద్య వల్ల నాకు కలిగింది. అది స్వామివారి యొక్క అనుగ్రహం అని అనుకుంటా. 36 తరాలుగా మీ వంశస్థులే స్వామివారికి కైంకర్య సేవలు చేస్తున్నారని తెలిపారు. మరి ఇంకా ఎన్ని తరాల వరకు, అంటే మీ భవిష్యత్ తరాల్లో కూడా మీ వంశస్థులే కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? తప్పకుండా కొనసాగిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఏ విధమైన భౌతికమైన లౌకికమైన ప్రయోజనాలను ఎదురు చూడకుండా స్వామివారి యొక్క కైంకర్యం చేయడానికే ఈ వంశంలో పుట్టాను అని నమ్మి స్వామివారి కైంకర్యాలు జరిపిస్తూ వచ్చాము ఈ రోజు వరకు కూడా. మా పెద్దవాళ్ళందరూ కూడా అలానే జరిపించారు. నా వరకు నేను కూడా అలాగే జరిపించాను. మా పిల్లలు కూడా అలాగే వారికి శిక్షణ ఇచ్చాము. అది స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే అటువంటి ఆత్మలు ఆ వంశాల్లో పుడతాయని, అంతేకాకుండా కొన్ని పవిత్రమైన ఆత్మలే తిరిగి ఈ తరాల్లో, ఇన్ని తరాల్లోనూ ఆ వంశంలో అర్చకులుగా జన్మిస్తూ ఉంటారని, వారి చివరి కోరికలు కూడా అదే ఉంటాయని. కాబట్టి ఈ వైఖానస అర్చక వృత్తి స్వామివారి కైంకర్యంలో ఇంకా ఎన్నో తరాల వరకు కలియుగాంతం జరుగుతూ ఉంటుందనేదే మా అందరి నమ్మకం కూడా. అదే వైఖానస ఆగమంలో కూడా చెప్పబడి ఉంది. ఓకే అండి. మరి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సేవల్లో మీతో పాటు మీ వారసులందరూ కూడా స్వామివారి సేవలో పాలు పంచుకుంటున్నారా? అవును. అంటే ఎటువంటి సేవల్లో పాలు పంచుకుంటున్నారు? స్వామివారికి ఉదయం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఎన్నో విధమైన కైంకర్యాలు జరుగుతూ ఉంటుంది. షట్కాల పూజలు జరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్సవమూర్తులకు గర్భాలయం బయట ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలన్నిటిలోనూ కూడా సుమారుగా రోజుకు 23 గంటల సేపు ఆలయం తెరిచి ఉంచబడుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. వీరందరికీ దర్శనం కల్పించడం, వీరికందరికీ తీర్థప్రసాదాలు వినియోగించడం, స్వామివారి కైంకర్యాలు నిర్వహించడం, స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, ఆరాధనలు, ఆరగింపులు ఇవన్నీ జరిపించడం, అర్చకులందరూ కూడా వారి వారి విధుల ప్రకారంగా ఒక ప్రధాన అర్చకులుగా నేను వారికి ఇచ్చే విధులను బట్టి, టైం టేబుల్ని బట్టి వాళ్ళు నిర్దిష్టంగా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమలలో అసలు కాలు పెట్టడమే ఒక అదృష్టంగా భావిస్తారు.
అలాంటిది స్వామివారి సేవలోనే తరిస్తున్నారు అంటే అది నిజంగా మహద్భాగ్యం అని చెప్పొచ్చు. మరి మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళకు కూడా స్వామివారి సేవలోనే మొదటి నుంచి వాళ్ళ విద్యాభ్యాసం అన్ని అలాగే కొనసాగుతూ ఉంటాయా? వాళ్ళని ఆ ఆచారాలు పాటించే విధంగానే వాళ్ళు తదనంతరం అలా స్వామి సేవలో పాలు పంచుకుంటూ ఉంటారు? వారికి పుట్టినప్పటి నుంచి కూడా అటువంటి శిక్షణలోనే వాళ్ళు పెరుగుతారు. లౌకికమైన విద్యా వ్యాసంగాలు కూడా ఉంటాయి. పెద్ద అబ్బాయి ఎంబీఏ చేశాడు, రెండవ అబ్బాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు, మూడవ అబ్బాయి బయోకెమిస్ట్రీ చేశాడు. కానీ దీంతో పాటు ఆగమ విద్యలో కూడా వారికి శిక్షణ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఎంత చదివినా తిరిగి చివరికి స్వామివారి అర్చకుడిగానే మనం స్థిరపడాలి అనే ఒక ఆ ఉద్దేశం కూడా మనసులో చిన్నప్పుడే వాళ్ళకు నాటబడుతుంది. కాబట్టి దానికి తగినట్టే వారి ఆహారపు అలవాట్లు, వారి వేషభాషలు, వారి యొక్క మిగిలిన అలవాట్లు అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలాగే అలవడుతూ ఉంటాయి. కాబట్టి విద్యా వ్యాసంగాలు అయిపోతూనే వాళ్ళు స్వామివారి కైంకర్యానికి వచ్చి చేరిపోతుంటారు. అది అన్ని కుటుంబాల్లోనూ అలాగే జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. మరి శ్రీవారి సేవలన్నీ కూడా వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయని తెలిపారు. మరి వైఖానస ఆగమం యొక్క విశిష్టతను వివరిస్తారా? వైఖానస ఆగమం అనేది ఆ పేరులో ఉన్నట్టు శ్రీ విఖనస మహర్షి వల్ల మనకు ప్రసాదించబడిన శాస్త్రం. ఆగమం అంటే తేబడింది, వచ్చినది అని, డెరివేటివ్ అని. వేదాల నుంచి మనకు వచ్చిన శాస్త్రం కాబట్టి దీన్ని ఆగమం అంటారు. ప్రతి దేవాలయం కూడా ఏదో ఒక ఆగమాన్ని పాటిస్తూ ఉంటుంది. అక్కడి ప్రతిష్టా కార్యక్రమాలు ఏ ఆగమం ప్రకారం చేయబడిందో నిత్య ఆరాధనలు కూడా ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఈ ఆగమంలో వైఖానస ఆగమం ఉంది, పాంచరాత్ర ఆగమం ఉంది, తంత్రసారం ఉంది, శైవాగమం ఉంది, శాక్తాగమం, సౌరాగమం, గాణాపత్యం, కౌమారం మొదలైన ఆగమాలన్నీ ఉన్నాయండి. ఆయా దేవాలయాల్లో ఆయా దేవతలకు విశిష్టమైన ఆయా ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. తిరుమలలో అనాదిగా వైఖానస ఆగమ శాస్త్రమే పాటించబడుతుంది. విఖనస మహర్షి మహావిష్ణువు యొక్క ఆత్మపుత్రుడు. స్వయంభవ మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు అర్చావతార స్వరూపంగా, అంటే భౌతికమైన విగ్రహ స్వరూపంగా భూలోకానికి అవతరించి మానవ జాతికి మోక్షం కలిగించాలని ఉద్దేశించినప్పుడు తనకు ఆరాధనలు జరగడానికి చతుర్ముఖ బ్రహ్మను నియోగిస్తారు. చతుర్ముఖ బ్రహ్మ మీకు ఆరాధన చేయడానికి నేను అశక్తుణ్ణి, కాబట్టి నన్ను క్షమించవలసిందే అంటారు. అప్పుడు స్వామివారు తనకు ఆరాధన చేయగలిగిన మహర్షి, వేద విద్యల్లో పారంగతులైన వారు ఎవరున్నారని అన్వేషించినప్పుడు స్వామివారి యొక్క విశేషమైన ఆలోచనల వల్ల, ఖననం అంటారు దాన్ని, ఆ విశేషమైన ఖననంలో నుంచి ఒక మహర్షి ఉద్భవిస్తారు. మహావిష్ణువులాగే చతుర్భుజాలు, 4 చేతులు, శంఖచక్రాలు, శిఖ, యజ్ఞోపవీతం, యోగదండం మొదలైన వాటితో స్వామివారి ప్రతీకగా ఉద్భవించిన మహర్షి విశేషమైన ఖననం నుంచి ఉద్భవించారు కాబట్టి విఖనస మహర్షిగా పేరు పెట్టి, ఆ మహర్షి స్వామివారిని నన్ను సృష్టించిన కారణం ఏమిటి అని అడిగినప్పుడు, ఇలా నేను భూలోకానికి అర్చావతార స్వరూపంగా వెలుస్తున్నాను, నాకు నువ్వు ఆరాధన చేయవలసింది అన్నప్పుడు తమ అనుగ్రహం చేత నేను చేస్తానని ఒప్పుకుంటారు. ఆ విఖనస మహర్షి తర్వాత భూమండలంలోని నైమిషారణ్యంలో అవతరిస్తారు. తనకు శిష్యులుగా పరమ శాస్త్రవేత్తలైన భృగు, మరీచి, అత్రి, కశ్యపులు ఈ 4 మహర్షులను తనకు శిష్యులుగా చేసుకొని 4 లక్షల శ్లోకాలతో వైఖానస ఆగమాన్ని ఉపదేశిస్తారు. ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఈ 4 మహర్షులు అధ్యయనం చేసి
తరువాత వారి వారి గ్రంథాలుగా వారు మానవ జాతికి ప్రసాదించారు. ఈ వైఖానస ఆగమ గ్రంథాల్లో స్వామివారికి ఒక మహావిష్ణు ఆలయం ఎలా నిర్మించాలి, ఎలా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించాలి, తరువాత స్వామివారికి నిత్య ఆరాధనలు ఏ విధంగా జరగాలి, విశేషమైన ఉత్సవాలు ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో, ఆయా చంద్రదశల్లో ఎలా జరగాలి, వీటన్నిటినీ కూడా అందులో క్రోడీకరిస్తారు. తరువాత ఉత్పాతాల్లో కరువు, కాటకాలు, దండయాత్రలు, భూకంపాలు, వరదలు, తోకచుక్కలు, ఉల్కలు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేక మానవ సహజమైన వైపరీత్యాలు, దండయాత్రలు, తర్వాత యుద్ధ భయం మొదలైన సందర్భాల్లో శాంతి ఉత్సవాలు ఎలా జరపాలి, ఇవన్నీ కూడా అందులో వస్తాయన్నమాట. మరొక భాగంగా ఒక వైఖానస అర్చకుడికి జరగవలసిన 18 సంస్కారాలు, బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారాలు ప్రారంభమవుతుంది. 8వ నెలలో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతనికి అష్టాక్షరి ఉపదేశం జరుగుతుంది, శంఖచక్ర ధారణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విష్ణు బలి అంటారు. శ్రీమద్ రామాయణంలో యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ పురుషుడు పాయసం తీసుకొచ్చి దశరథ మహారాజుకి ఇచ్చి కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇవ్వమంటారు. ఆ పాయసం స్వీకరించడం వల్ల వారు గర్భం ధరించినట్టు. దానికి దగ్గరగానే ఈ విష్ణు బలి సంస్కారంలో ఆ 8వ మాసంలో ఒక యజ్ఞం నిర్వహించి పాయసాన్ని తయారు చేసి ఆ పాయసంలో అష్టాక్షరి మంత్రాన్ని ఆవాహన చేసి ఆ పాయసాన్ని తల్లికి ఇచ్చి తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు ఆ పాయసం ద్వారా అష్టాక్షరి ఉపదేశము, శంఖచక్ర ధారణము జరుగుతుంది. దీన్ని గర్భ శంఖచక్ర ధారణం అంటారు, గర్భ వైష్ణవత్వం అంటారు. ఇది వైఖానస ఆగమంలో మాత్రమే ఉంది. అందుకని వైఖానస అర్చకుడు జన్మతః వైష్ణవుడు అవుతాడు. మిగిలిన ఆగమాల్లో ఉపనయన సంస్కారం జరిగినప్పుడు మాత్రమే వాడు బ్రాహ్మడు అవుతాడు, ద్విజుడు కాబట్టి. కానీ వైఖానస అర్చకుడు గర్భ వైష్ణవత్వంతో పుడతాడన్నమాట. సో ఆ సీమంత సంస్కారంతో ప్రారంభమై చివరిగా మరణం తర్వాత జరిగే సంస్కారం వరకు 18 సంస్కారాలు ఎలా జరపాలి అనేది కూడా ఈ మహర్షులు మనకు ఈ ప్రసాదించిన ఆగమంలో ఉంటుందన్నమాట. ఈ వైఖానస ఆగమం ప్రకారమే సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు స్వయంభువ మన్వంతరంలో మహావిష్ణువు వైకుంఠం నుంచి స్వామివారి యొక్క క్రీడా పర్వతమైన వెంకటాచల పర్వతాలు స్వర్ణముఖి నది తీరంలో ప్రతిష్ఠించబడి ఆ పర్వత సానువుల్లో స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో స్వామివారు వెలసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైఖానస ఆగమ శాస్త్రోక్తంగానే స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంది. ఏ విషయంలోనూ కూడా ఎటువంటి అపచారాలు జరగకుండా, కాంప్రమైజెస్ జరగకుండా శాస్త్రోక్తంగానే స్వామివారికి ఈ రోజు వరకు కూడా వైఖానస ఆగమోక్తంగా ఆరాధనలు జరుపుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు కలియుగంలో కూడా అనుకోని అపచారాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, అంటే మనం ఊహించని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి కూడా ప్రస్తుత కాలంలో వింటూ ఉన్నాం. మొన్న స్వామివారి పాదం ఒకటి విరిగింది, అలాగే బొటనవేలు తప్పిందని చెప్పేసి. ఎలాంటి అంటే అనుకోని సంఘటనలు జరిగేటప్పుడు కూడా వాటికి సంబంధించి కూడా అప్పట్లోనే ఊహించి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఊహించి వాటి గురించి కూడా ఈ ఆగమంలో చెప్పడం జరిగిందంటారా? వాటిని ప్రాయశ్చిత్త హోమాలు అంటారు, ప్రాయశ్చిత్త ఆరాధనలని. ఇందులో ఇటువంటి అపచారాలు ఇలా భిన్నం కావడం, లేక తంత్ర సంకరం, ఆగమ సంకరం అంటారు. అంటే వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆలయాల్లో పాంచరాత్రులు ప్రవేశించడం, విగ్రహాలను ముట్టుకోవడం,
లేక పాంచరాత్ర ఆగమంలో వైకాంసులు ప్రవేశించడం, శైవులు ప్రవేశించడం, ఇలా ముట్టుకోకూడని వాళ్ళు స్వామివారిని ముట్టుకోవడం వల్ల జరిగే అపచారాలు, లేక ఆరాధనలు ఆలస్యం కావడం వల్ల కానీ, త్వరగా చేసేయడం వల్ల కానీ, లేక స్వామివారికి అసంపూర్తిగా చెప్పవలసిన మంత్రాలన్నింటినీ చెప్పలేకుండా జరపటం వల్ల కానీ జరిగే అపచారాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. వీటిని మనం స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పవిత్రోత్సవం అని జరుపుతాం. ఈ పవిత్రోత్సవాలు జరిపే ఉద్దేశమే సంవత్సరంలో పూర్తిగా మనకు తెలియకుండా మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, భక్తి లోపం మొదలైన లోపాల వల్ల జరిగే అపచారాలకు ప్రాయశ్చిత్తంగా కొన్ని విశేషమైన మంత్రాలను ఉచ్చరించి విశేషమైన ఆహుతులు చేసి స్వామివారిని క్షమాపణ వేడుకొని తిరిగి అటువంటి అపచారాలు జరగకుండా చూసుకోవడం కోసమే ఈ ప్రాయశ్చిత్త హోమాలు అవి జరుపుతూ ఉంటాం. మీరు చెప్పింది స్వామివారి పాదం భిన్నం కావడం అనేది, అది నారాయణగిరి పర్వతం మీద స్వామివారి యొక్క పాదాలను ప్రతిష్ఠించిన పాదాల్లో జరిగిన భిన్నం అన్నమాట. కానీ అది ఆగమోక్తంగా ప్రతిష్ఠించబడిన పాదాలు కాదు. అంటే ఒక లోపం అది పౌరాణికంగా ఎప్పుడో అక్కడ ప్రతిష్ఠించి దానికి ఏదో పూజలు అవి జరుపుతూ వచ్చారు. కానీ స్వామివారి దేవాలయానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆగమోక్తంగా జరపబడిన ప్రక్రియ కాదు అది. మరి గురువుగారి మాటల ద్వారా తెలుసుకున్నారు కదా, స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు అలాగే తిరిగి వచ్చేటప్పుడు పాటించాలని నియమాలు ప్రతి ఒక్కరూ అనుసరిస్తారని ఆశిస్తూ, మరి మా ప్రేక్షకులకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి వెంకట విజయం కార్యక్రమం. మరో కార్యక్రమంలో ఆ శ్రీనివాసునికి సంబంధించి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.